Everyone, before starting today's editorial analysis, let me talk about our subject-wise courses. UPSC Polity అండ్ యూపీఎస్సీ ఎకానమీ ఎవరు టీచ్ చేస్తారండి? సురేష్ సార్ టీచ్ చేస్తారు. ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క డైరెక్టర్ అయినటువంటి సురేష్ సార్గే టీచ్ చేస్తారు. మీకు ఎడిటోరియల్ కూడా ఆయనకి ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. రైట్, ఎంత బాగా చెప్తారో మీ అందరికీ తెలుసు. రైట్, మా ఎల్టీఎక్స్ క్లాసెస్ స్ట్రెంతే ఎకానమీ అండ్ పాలిటీ అండి. రైట్, దాంతోపాటు నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చినట్టయితే నేను హిస్టరీ టీచ్ చేస్తాను. కథల రూపంలో చక్కగా స్టోరీస్లా చక్కగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. హిస్టరీ క్లాసెస్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఇస్తాను, అద్భుతంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, ఒక్కసారి ఆలోచించండి. రైట్, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కూడా నేనే చెప్తానండి. ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ చెప్పడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే కొత్తగా ఏమొస్తుంది సార్? చాలామంది అడిగిన డౌట్స్. నేను చెప్తున్న క్లాసెస్ యొక్క పీడిఎఫ్స్ వస్తాయి. బోత్ హిందూ ఎనాలిసిస్ది, హిందూ ఎడిటోరియల్స్ది పీడిఎఫ్స్ ఇస్తాను. మొదటిది. 4 ఎంసీక్యూ సెషన్స్ అనేవి వస్తాయి. ఈ 4 ఎంసీక్యూ సెషన్స్లో ఒక్కొక్క సెషన్లో 20 క్వశ్చన్లు డిస్కస్ చేస్తా. 20 క్వశ్చన్స్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. అంటే రోజుకి మీరు ఒక సెషన్కి 80 వీటి మీద 80 కాన్సెప్ట్స్ మీద మీరు గ్రిప్ పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ 50 అనుకోండి, 50 కాన్సెప్ట్స్ మీద గ్రిప్ తెచ్చుకోవచ్చు మీరు. ఇది నాది హామీ. మీరు ఒక సెషన్కి 50 అంటే చూసుకోండి, పెర్ వీక్ 200 కాన్సెప్ట్స్ మీద మీరు గ్రిప్ తెచ్చుకోవచ్చు. ఏదో క్వశ్చన్ చెప్పి ఆన్సర్ చెప్పి అలా ఉండదండి. ఎలా అయితే కరెంట్ అఫైర్స్లో బ్యాక్గ్రౌండ్ నుంచి, లోతుల నుంచి, పునాదుల నుంచి తవ్వి చెప్తానో అలాగే చెప్తాను. అంతే డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు డౌట్ క్లియరెన్స్ సెషన్స్ అనేవి ఉంటాయి. హిందూలోని డౌట్స్ కానీ మిగిలిన డౌట్స్ కానీ మీరు క్లియర్ చేసుకోవచ్చు. దాంతోపాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి సెషన్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ లార్జ్ ఇది ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి మెయిన్స్లో ఎక్కువ వచ్చేటటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా క్రిటికల్గా ఎలా ఎనలైజ్ చేయాలి, రైట్ ఎనాలిసిస్ ఎలా చేయాలి, మీకు ఆ అప్రోచ్ని, ఆ థాట్ ప్రాసెస్ని బిల్డ్ చేస్తాను. రైట్, మెయిన్స్ ఆన్సర్ సెషన్స్ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. సో మిమ్మల్ని కరెంట్ అఫైర్స్లో కంప్లీట్గా మాస్టర్స్ చేసే బాధ్యత నాది. రైట్, మీరు జాయిన్ అవ్వాలంటే ఇదిగోండి ఈ నెంబర్కి ఫోన్ చేయండి, లేకపోతే నా నెంబర్ ఇక్కడ రాస్తున్నాను చూడండి అమ్మా, నాతోనే మాట్లాడండి. పోనీ ఇది నా నెంబరు. రైట్, వాట్సాప్ నెంబరు 8500671913 నా వాట్సాప్ నెంబరు అదే. మీరు నాకు ఫోన్ కూడా చేయొచ్చు ఏ టైంలో అయినా. మనం మాట్లాడిన తర్వాత నాతో కలిసి వర్క్ చేయాలంటే చెప్పండి, మిమ్మల్ని మాస్టర్స్ చేసే బాధ్యత నాది. యూపీఎస్సీ ఎథిక్స్ అనేసి శ్యామ్ సార్ చెప్తారు, యూపీఎస్సీ జాగ్రఫీ నారాయణమూర్తి సార్ చెప్తారు. సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ తీసుకున్నా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. రైట్, సబ్జెక్ట్ వైజ్ స్పెసిఫిక్ కోర్సెస్ ఎంతండి? 7,000. కానీ మీరు 2,000తోనే జాయిన్ అవ్వచ్చు. కేవలం 2,000 కట్టే జాయిన్ అవ్వచ్చు. కరెంట్ అఫైర్స్ కోర్సుకు మాత్రం అక్టోబర్ 25 వరకు 5,000 రూపీస్కే అందిస్తున్నాము. కేవలం 5,000 రూపాయలకి అందిస్తున్నాము, 7,000 కాకుండా. రైట్, దీన్ని మీరు ఉపయోగించుకోండి. 5,000కే జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం కరెంట్ అఫైర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్తున్నాం చూడండి. ఫర్ ఎవర్ మీరు నేర్చుకుంటారు. పీడిఎఫ్స్ వస్తాయి, ఎంసీక్యూ సెషన్స్, డౌట్ క్లియరెన్స్, మిమ్మల్ని నిష్ణాతుల్ని చేస్తా. నాది హామీ, అందులో డౌటే లేదు. రైట్, 2,000 కట్టే మీరు జాయిన్ అవ్వచ్చు. ఏ సబ్జెక్ట్ కోర్సెస్ అయినా డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఇస్తాను, శాంపుల్ క్లాసెస్వి ఒక్కసారి వాచ్ చేయండి అమ్మా. రైట్, ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండి. ప్రీమియం కోర్స్, ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ. రైట్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఎవ్రీథింగ్. మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసిన కోర్సెస్ అన్నీ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో వచ్చేస్తాయి. ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ కోర్స్ ఇస్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. యూపీఎస్సీ జర్నీ చాలామందికి లాంగ్ టైం పడుతుంది. మీరు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఫర్ ఎవర్ మీకు జాబ్ వచ్చేంత వరకు మీరు ప్రిపేర్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, డైలీ టెస్ట్లు ఉంటాయి, డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు ఉంటాయి. ఎప్పటికప్పుడు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి పాలిటీ, ఎకానమిక్స్ ఏదో ఒక దాని మీద టెస్ట్లు అనేవి ఉంటాయి. దాంతోపాటు ఇది అనేది ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కోర్స్ అండి. మూడింటిని కలిపి ప్యారలల్గా చెప్పడం అనేది జరుగుతుంది. అప్రోచ్ ఆ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఫాలో అవుతామండి. రైట్, ఫ్రమ్ లోతుల నుంచి, పునాదుల నుంచి మొదలు పెడతాం. వి టీచ్ అబ్సల్యూట్లీ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ మిమ్మల్ని పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. రైట్, మాది హామీ. రైట్, పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్లో మీరు నేర్చుకుంటారు. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మీకు తెలుసు. సో మీరు జాయిన్ అయిన ఫస్ట్ రోజు నుంచే మీతో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తాం. మీరు రాసిన ఆన్సర్స్కి ఎప్పటికప్పుడు కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు దాంతోపాటు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఇన్ ఎస్ఏ రైటింగ్.
రైట్. ఎప్పటికప్పుడు ఇదైనా జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్ ఉంటాయి. ఎంసీక్యూ సెషన్స్ అనేవి ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ ఉంటాయి. రైట్. 4 ఎంసీక్యూ సెషన్స్ అంటే ఇంత కరెంట్ అఫైర్స్ కోర్సులో ఏవైతే మాట్లాడుకున్నామో అన్నీ మీకు లభిస్తాయి. చెప్తున్నాను కదా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఎవ్రీథింగ్ రావడం అనేది జరుగుతుంది. అలాంగ్ విత్ సీసాట్తో కలిపి రావడం అనేది జరుగుతుంది. లోయెస్ట్ ఫీ అండి. ఫీ మీరు యూపీఎస్సీ డొమైన్లో ఎక్కడ చూసుకుని కంపేర్ చేసుకున్నా చాలా తక్కువ ఫీజు కేవలం 45,000 రూపాయలు మాత్రమే. 45,000 రూపాయలు కూడా కలిపి ఒకసారి కట్టి జాయిన్ అవ్వాలి సార్ అంటే అక్కర్లేదు. కేవలం 5,000 కట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. 5,000 కట్టి యూపీఎస్సీ ఇన్ఫినిటీలోకి మీరు వచ్చేయచ్చు. నెలకు 5,000 చొప్పున మీరు కట్టుకుంటూ 45,000 కంప్లీట్ అయినంత వరకు కట్టుకోవచ్చు. దిస్ ద లోయెస్ట్ ఫీ అండి. దాంతోపాటు ఇంకొక అద్భుతమైన అవకాశం ఏంటంటే, మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, ఐబీపీఎస్ కానీ నోటిఫికేషన్స్ పడ్డాయి అనుకోండి, ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఒకవేళ ప్రిపేర్ అవ్వాలనుకుంటే. రైట్. రూపాయి కూడా తీసుకోకుండా ఎక్స్ట్రా ఫీజు కూడా మా ఫ్యాకల్టీయే డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. ఆలోచించండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. మంచి క్వాలిటీ అందిస్తున్నాము. ఒకసారి శాంపుల్ క్లాసెస్ చూడండి, మీకు అర్థం అవుతూనే ఉంటుంది అనుకుంటాను. ఎందో అనాలిసిస్ ఫాలో అవుతున్నారు, ఎడిటోరియల్స్ ఫాలో అవుతున్నారు, ఎకానమీ క్లాసెస్ ఫాలో అవుతున్నారు, శాంపుల్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాతే డెసిషన్ తీసుకోండి అమ్మా. ఓకేనా? ఈరోజు ఎడిటోరియల్లో ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. మనం మాట్లాడుకోబోయే మొదటి ఎడిటోరియల్ వచ్చేసి డిజిటల్ పేమెంట్స్ గురించి చెప్పడం అనేది జరుగుతుందండి. దీన్ని ఇన్నోవేషన్స్లో చదువుకుంటాము, సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాము, దాంతోపాటు ఎకానమీలో కూడా చదువుకుంటాము. సో దిస్ ఎడిటోరియల్ ఈజ్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ 3. డిజిటల్ పేమెంట్స్ అంటే ఏంటి, మనం వాడేస్తూ ఉంటాం, మనకి తెలుసు డిజిటల్ పేమెంట్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అన్నీ తెలుసు మనకి. రైట్. కానీ దాని పేపర్ మీద ఎలా రాయాలి, మెయిన్స్ ఆన్సర్ క్వశ్చన్ వస్తే మనకెంతో కొంత కంటెంట్ అనేది ఉండాలి. సో ఆ కంటెంట్ ఎక్కువ దేని నుంచి వస్తుందండి? ఎడిటోరియల్స్ నుంచి వస్తుంది. ఎడిటోరియల్ మాత్రం ఎప్పుడు మిస్ అవ్వమాకండి. ఎడిటోరియల్ మీరు చదువుతూ ఉండాలి. పేపర్ మీద రైటింగ్ రావాలంటే రీడింగ్ ఫస్ట్ చేయాలి. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేది ఉండాలి. మన మైండ్కి ఇన్పుట్ ఇస్తే అది అవుట్పుట్లా ఎగ్జామ్లో బయటకు వస్తుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఎడిటోరియల్ అనేది కన్ఫామ్గా ఫాలో అవ్వండి. సో ఈ ఎడిటోరియల్ అందుకే చూస్ చేసుకోవడం అనేది జరిగింది. లెట్ us అండర్స్టాండ్ దిస్ ఎడిటోరియల్ ఇన్ డీటెయిల్. చూడండి అమ్మ, ఈ ఎడిటోరియల్ దేని గురించి మాట్లాడుతుంది? డిజిటల్ పేమెంట్స్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. రైట్. మీరు గమనిస్తే ఇప్పుడు ఇండియాలోని ఏం పెరుగుతుంది? రైట్. ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ యూసేజ్ అనేది చాలా ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉండడం అనేది జరిగాయి. ఇంటర్నెట్ యూసేజ్ ఎంత దీనిగా పెరుగుతుందో అంతే వేగంగా ఆన్లైన్ బ్యాంకింగ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అంతే దీనిగా పెరగడం అనేది జరుగుతూ ఉంది. రైట్. అయితే చూడండి, ఎప్పుడైతే డిజిటల్ పెనట్రేషన్ జరుగుతుందో ఇండియాలో ఎక్కువ మంది పాపులేషన్కి డిజిటల్ యాక్సెసిబిలిటీ ఎప్పుడైతే ఉంటుందో దాని ప్రకారంగా మనకి ఇంటర్నెట్ యూసేజ్ పెరుగుతుంది. ఇంటర్నెట్ యూసేజ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి పెరుగుతున్నాయి. రైట్. మన ఫింగర్ టిప్స్ మీద ట్రాన్సాక్షన్స్ అనేవి, మనీ ట్రాన్సాక్షన్స్ అయిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. రైట్. అయితే ఎక్కువ మనీ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఎలా అవుతున్నాయి? ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అవుతున్నాయి. ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2004లో తీసుకొచ్చేవాళ్ళండి. 2004లో తీసుకొచ్చినట్టు జనాలకి చాలా అపోహలు ఉండేవండి. రైట్. మన మనీ అవుతాయా లేదా? రైట్. దీని తాలూకా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క ఎఫిషియన్సీ మీద, రైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీద సెక్యూరిటీ మీద, రైట్, సేఫ్టీ మీద, వాళ్ళ మనీ సేఫ్టీ మీద జనాలకి చాలా అపోహలు ఉండడం అనేది జరిగింది. రైట్. ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మ్యాక్సిమం ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగేవి? నెఫ్ట్ ద్వారా కానీ, ఐఎంపిఎస్ ద్వారా కానీ, ఆర్టీజీఎస్ ద్వారా కానీ జరగడం అనేది జరుగుతుంది. రైట్. మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఎందుకు అంత ఇది అవ్వడం అనేది ఏంటంటే 24/7 రౌండ్ ద క్లాక్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి, జనాలకి ఈజీ యాక్సెస్ ఉంది కాబట్టి, జనాలకి ఫైనాన్షియల్గా ఇది అవ్వడం అవుతుంది కాబట్టి జనాలు ఎక్కువగా వాడడం జరుగుతుందని చెప్తున్నారు. రైట్. రీసెంట్గా ఆర్బీఐ ఏం చెప్పింది? ఈ ఆర్టీజీఎస్ ఏదైతే ఉందో మనకి నెఫ్ట్, ఐఎంపిఎస్ రెండు 24/7 అవుతాయండి. రైట్. ఆర్టీజీఎస్ అయితే కొన్ని స్పెసిఫైడ్ టైమింగ్స్లోనే అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టీజీఎస్ను కూడా 24/7 మేము చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఎఫర్ట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచి అండి? డిసెంబర్ 2020 నుంచి 24 గంటలు ఆర్టీజీఎస్ కూడా ట్రాన్సాక్షన్స్ కూడా జరిగేటట్టు చేస్తున్నాం. ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ అంటే మోర్ దెన్ 2 lakhs కంటే అబౌవ్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేయడానికి ఉపయోగించేది ఏంటి అంటే ఆర్టీజీఎస్ మెథడ్. ఓకేనా? రైట్. సో డిసెంబర్ 2020 నుంచి 24/7 చేయడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్పి ఆర్బీఐ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. రైట్.
అయితే ఈ ఈ ఏవైతే ఉన్నాయో ఈ డిజిటలైజేషన్ అవ్వడం కానీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరగడం కానీ, లేకపోతే ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వాడడానికి కానీ రీజన్స్ ఏంటంటారు? మొదటి యాక్సెసిబిలిటీ, ఈజీగా యాక్సెసిబుల్, ఈజీ, రైట్, ఇట్ ఈస్ వెరీ ఈజీ, రైట్, యూజర్ ఫ్రెండ్లీ, చక్కగా చిటికలో డబ్బులు అనేవి వెళ్ళిపోతున్నాయి, బ్యాంకులో లైన్లు బార్లు ఉండాల్సిన అవసరం అయితే లేదు, రైట్, జనాల తాలూకు టైం అనేది చాలా సేవ్ అయింది, రైట్. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే హిస్టారికల్ రిఫార్మ్స్ బ్రాడ్ బై ఆర్బీఐ తెచ్చినటువంటి హిస్టారికల్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ కార్పొరేట్ అండ్ క్యాపిటల్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్లో విపరీతమైనటువంటి చేంజెస్ తీసుకొచ్చాయి, విపరీతమైనటువంటి ప్రోగ్రెస్ తీసుకొచ్చాయి అని చెప్పి ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగిందండి, రైట్. ముఖ్యంగా ద అదర్ డొమైన్ ఈజ్ సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద మార్కెట్ రెగ్యులేటర్స్ అండి, రైట్. మీ అందరికీ తెలుసు. ఇట్ కేమ్ అప్ విత్ వన్ సెటిల్మెంట్ అండి, T+1 సెటిల్మెంట్ అనే దాంతో అనే ట్రాన్సాక్షన్ మెథడ్తో తీసుకురావడం అనేది జరిగింది, రైట్. ఇది ఏం చేస్తుంది అంటే ట్రాన్సాక్షన్ డేటా ఏదైతే ఉంటుందో దానిని ఎక్వైర్ చేస్తుందండి, రైట్. ఎక్వైర్ చేసిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్ డేటా ఈ T+1 సెటిల్మెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే ఈ షేర్స్ ఏవైతే ఉన్నాయో షేర్స్ యొక్క డిపాజిట్ అండ్ డెలివరీ ఏమైందంటే ఎక్స్చేంజ్ ఏమైందంటే చాలా ఫాస్ట్గా అవ్వడం అనేది జరిగింది త్రూ సింపుల్ పేమెంట్ సిస్టమ్. ఒకప్పుడు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే జనాలు చాలా కష్టపడేవాళ్ళు, ఇప్పుడు అదంతా T+1 సెటిల్మెంట్ ద్వారా చాలా చక్కగా ఈజీ అయిపోవడం అనేది జరిగింది. దాని ద్వారా ఇంటర్నేషనల్ క్యాపిటల్ అనేది ఎక్కువగా ఇండియాలోకి రావడానికి మార్గం సుగమమైంది, రైట్. వే ఈజీ అయింది అని చెప్పి ఈ ఆర్టికల్లో ఆథర్ చెప్పారండి. దాంతోపాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI నుంచి మాట్లాడడం జరిగింది. దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం, రైట్. ఇట్ ఈస్ అన్ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఫర్ ఆపరేటింగ్ రిటైల్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ ఇన్ ఇండియా అండి. రిటైల్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో మనం పేమెంట్ చేస్తాం కదా షాపులకు కానీ, మనం ఏమైనా కొనేటప్పుడు కానీ, లేకపోతే ఈ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ పేమెంట్స్, దాంతోపాటు సెటిల్మెంట్ సిస్టమ్స్, రైట్. ఒకరి దగ్గర నుంచి మనీ తీసుకొని డెబిట్ చేసుకొని అవతల వాళ్ళకి మనీ సెటిల్ చేయడం ఏదైతే ఉంటుందో ఈ సిస్టమ్స్ అన్నింటినీ ఇది రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ బై RBI అండ్ ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ IBA కలిపి దీన్ని తీసుకురావడం అనేది జరిగిందండి. ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు నాన్ ప్రాఫిట్ కంపెనీగా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది, రైట్. దీని ఎయిమ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొత్తం ఎంటైర్ బ్యాంకింగ్ సిస్టమ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం, దాంతోపాటు ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ ఫిజికల్ పేమెంట్కి ఈజీ చేయడం, ఈ రెండింటిని ఈజీ చేయడం అండి, ఈ రెండింటిని ఈజీ చేయడం. దాంతోపాటు కావాల్సిన ఇవి చక్కగా ఇంప్రూవ్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం, యాక్సెసిబిలిటీ పెంచడం NPCI యొక్క లక్ష్యం. ఈ NPCI ఇప్పుడు ఏం చేస్తుంది అంటే కాంపిటీషన్ విత్స్టాండ్ చేసుకోవడానికి మాకు కూడా ప్రాఫిట్స్ కావాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు కాంపిటీషన్ అనేది పెరగడం జరిగింది మీరు గమనిస్తే, రైట్. ఇప్పుడు ఎప్పుడైతే యూజర్స్ పెరుగుతున్నారో, రైట్, దాంతోపాటు చాలా స్టార్టప్స్ కూడా పేమెంట్ సిస్టంలో స్టార్టప్స్ కూడా చాలా ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది, రైట్. ఈ కాంపిటీషన్ ఏదైతే ఉందో ఈ కాంపిటీషన్ తగిన మేజర్ NPCI ఇన్నోవేషన్స్ మనం చాలా మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా UPI కానీ, IMPS కానీ, రైట్, వీటన్నింటినీ ఏవైతే భీమ్ UPI వీటన్నింటినీ తీసుకొచ్చింది ఎవరు అంటే NPCI. సో మాకు కూడా ప్రాఫిట్ మేకింగ్ కావాలి అని చెప్పి NPCI మేజర్గా డిమాండ్ ఆ విధంగా ఆలోచించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా బడ్జెట్ 2021లో గవర్నమెంట్ ఏం చేసింది అంటే జీరో మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనేది ఒకటి ఇది చేయడం అనేది జరిగిందండి. వాట్ ఈస్ దిస్ జీరో మర్చెంట్ డిస్కౌంట్ రేట్? జీరో మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటే ఏంటి అంటే సింపుల్. మనం ఒక షాప్కి వెళ్ళామనుకోండి, మనం ఒక షాప్కి వెళ్ళి పేమెంట్ చేస్తాం, రైట్. పేమెంట్ చేసినప్పుడు నా దగ్గర లిక్విడ్ క్యాష్ లేకపోతే నేను నా కార్డ్ ఇస్తాను, డెబిట్ కార్డ్ ఇస్తాను అనుకోండి, రైట్. డెబిట్ కార్డ్ ఎవరికి ఇస్తాను? మర్చెంట్కి ఇస్తాను. మర్చెంట్ ఏం చేస్తారు? స్వైప్ చేయడం అనేది జరుగుతుంది. కార్డు నుంచి నా మనీ డెబిట్ అవుతాయి, రైట్. బట్ మర్చెంట్ అకౌంట్లో పడాలి అంటే ఈ కార్డు మీద మీకు గమనిస్తే రూపే కానీ పేమెంట్ సిస్టమ్ నేమ్ ఉంటుంది, వీసా కానీ మాస్టర్ కార్డ్ కానీ, వీళ్ళకి ఈ మర్చెంట్ ఎవరైతే ఉన్నారో ఈయన ఎవరైతే అదే డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారో ఈయన వీళ్ళకి కొంత కమిషన్ అనేది పే చేయాలండి, సమ్ అమౌంట్ పే చేయాలి. దాన్నే ఏమంటారు అంటే జీరో మర్చెంట్, దాన్నే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటారు. సో గవర్నమెంట్ ఏం ప్రిస్క్రైబ్ చేసిందంటే ఈ మర్చెంట్ రేట్ని కంప్లీట్గా తీసేయాలి
అని చెప్పడం అనేది జరిగింది. అది తీసేస్తే ఏం జరుగుతుంది, బోత్ కస్టమర్స్ అండ్ బోత్ ఇద్దరూ లాభపడడం అనేది జరుగుతుందండి. ఒకవేళ అది జరిగితే ఏమవుతుంది, కస్టమర్స్ దాంతోపాటు బోత్ మర్చెంట్స్ కూడా దీనివల్ల లాభపడడం అనేది జరుగుతూ ఉంది. రైట్, కస్టమర్స్కి ఈజీ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ మంది మర్చెంట్స్ ముందుకు వస్తారు. రైట్, కార్డ్స్ యాక్సెప్ట్ చేయడం కానీ ఇది పేమెంట్ సిస్టమ్ అనేది ఈజీ అవుతుంది. రైట్, ఈజ్ ఆఫ్ పేమెంట్ అనేది చాలా ఫైనాన్షియల్ ఈజ్ ఆఫ్ పేమెంట్ అనేది చాలా ఈజీ అవుతుంది. మర్చెంట్స్ కూడా తమ డబ్బుల్ని కమిషన్ రూపంలో కోల్పోకుండా ఉండడం అనేది జరుగుతుంది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసిన పాయింట్స్ అని నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఎడిటోరియల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద మెనాకిల్స్ ఆఫ్ క్యాస్ట్ ఇన్ శానిటేషన్ వర్క్ అండి. రైట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, రైట్, రిగార్డింగ్ సోషల్ ఇష్యూస్. రైట్, చాలా దీనిగా మనం పూర్తిగా ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. రైట్, కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అని ఆథర్ డిస్కస్ చేసినటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి అమ్మా, ఓకేనా? దిస్ ఆర్టికల్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఫ్లైట్ ఆఫ్ శానిటేషన్ వర్కర్. శానిటేషన్ వర్కర్ యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడడం అనేది జరిగింది. రైట్, 1990ల మధ్యలో 1990s మధ్యలో సివిల్ సొసైటీ అనేది బాధ్యతాయుతమైన పౌరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి డ్రై లెట్రిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రై లెట్రిన్స్ని అబాలిష్ చేయండి, అంటే హ్యూమన్ ఎక్స్క్రీషన్ ఏదైతే ఉందో అది ఒక పిట్లో ఇది చేస్తారండి. రైట్, ఇది ఒక హోల్ అనుకోండి, ఎక్స్క్రీట్ చేసేటటువంటి హోల్ అనుకోండి, ఈ పిట్లో పడ్డం అనేది జరుగుతుంది. డ్రై లెట్రిన్స్ అంటే వాటిని అంటాం. రైట్, తర్వాత ఒకరు వచ్చి ఈ పిట్లో ఉన్నటువంటి ఇదేదైతే ఉంటుందో దాన్ని ఎత్తడం అనేది జరుగుతుంది. రైట్, ఈ డ్రై లెట్రిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండకూడదు అని చెప్పి 1990sలో పెద్ద మూమెంట్ జరగడం అనేది, ఉద్యమాలు ఇండియాలో జరగడం అనేది జరిగింది. దాంతోపాటు 1990s తర్వాత మల్టిపుల్ మూమెంట్స్ జరిగాయండి. ఎందుకు అంటే డీహ్యూమనైజింగ్ ద ప్రాక్టీస్ ఆఫ్ మాన్యువల్ రిమూవల్ ఆఫ్ ఎక్స్క్రీటా. ఎవరైతే ఈ హ్యూమన్ ఎక్స్క్రీట్ ఏదైతే మనిషి మలం ఏదైతే ఉందో దాన్ని ఇంకొక మనిషి చేతులతో ఎత్తడం అనేది ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అబాలిష్ చేయండి. దట్ ఈజ్ ఇన్హ్యూమన్. రైట్, అది కరెక్ట్ కాదు. దాని పొజిషన్లో మెషిన్స్ని తీసుకురండి. ఈ హ్యాండ్లింగ్ వేస్ట్ని తీయడం కానీ వేస్ట్ని పారబోయడం కానీ వీటికి మెకనైజేషన్ అనేది తీసుకురండి, మెషిన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్పి సివిల్ సొసైటీస్ చాలా మూమెంట్స్ తీసుకురావడం అనేది జరిగింది. అంతే కదండి, మనం ఇప్పటికీ మనుషులే చెత్తను ఎత్తడం కానీ ఇవి చేయడం కానీ వర్క్ చేయడం కానీ చూస్తూనే ఉంటున్నాం. రైట్, ఒక మనిషి తాలూకా మలాన్ని ఇంకొక మనిషి ఎత్తడం అనేది ఎంత దారుణమైన విషయం. రైట్, అది ఎంత అసలు హ్యూమన్లీ తలుచుకుంటేనే ఒక రకమైనటువంటి మ్యాటర్. బట్ అది మనం ఒక సొసైటీలో బాధ్యతాయుతమైనటువంటి సిటిజన్స్గా కానీ లేకపోతే గవర్నమెంట్స్ కానీ వాళ్ళని పట్టించుకోవు. రైట్, ఎవరు రికగ్నైజ్ చేయరు. మనకు ఎవరైనా తెలుసా, మనకు ఎవరు క్లీన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారని? శానిటైజర్ వర్కర్స్ గురించి, ఎవరైనా శానిటరీ వర్కర్స్ గురించి మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా? ఇప్పుడు కోవిడ్-19 టైంలో వాళ్ళ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటో మనందరికీ తెలుస్తుంది. రైట్, బట్ మామూలు టైంలో ఎవ్వరూ ఆలోచించరు. రైట్, ముందు కాలంలో ఎలా ఉండేదంటే ఈ పిట్స్లోని కూడా వాళ్ళే వెత్తడం అనేది జరిగింది. రైట్, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ముందు ఉండడం అనేది జరిగింది. అయితే గవర్నమెంట్స్ తర్వాత ఈ మూమెంట్స్ ఏవైతే జరిగాయో డిఫరెంట్ లాస్ని ఇంట్రడ్యూస్ చేయడం, వివిధ రకాలైన చట్టాలని ఇది చేయడం జరిగిందండి. ఎందుకు అంటే టు స్టాప్ మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏంటి, క్లీనింగ్. మనుషులు క్లీన్ చేసే ఏదైతే పని ఉంటుందో అది పూర్తిగా అబాలిష్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్స్ చాలా ప్రయత్నించడం అనేది జరిగింది. దీన్ని మెకనైజేషన్ చేయాలి, మిషన్స్ ఇంట్రడ్యూస్ చేయాలి, క్లీనింగ్ అనేది మిషన్స్ చేయాలి అనేటటువంటి దానికోసం చట్టాలు తీసుకురావడం అనేది జరిగింది. దీనికోసం టాయిలెట్స్ బిల్డ్ చేయడం, లేదా డ్రై లెట్రిన్స్ ఏవైతే ఉన్నాయో దాని పొజిషన్లో వెట్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడానికి గవర్నమెంట్స్ స్పెషల్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. తర్వాత 1993లో ఏం జరిగింది అంటే ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రై లెట్రిన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఎప్పుడైతే సివిల్ సొసైటీస్ మూవ్మెంట్ జరిగిందో ఈ డ్రై లెట్రిన్స్ అనేవి కంప్లీట్గా ప్రొహిబిట్ చేయాలి, దాంతోపాటు మాన్యువల్ స్కావెంజింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా ప్రొహిబిట్ చేయాలి అనేటటువంటి ఒక చట్టం తీసుకురావడం అనేది జరిగింది. బట్ స్టిల్ ఆ చట్టం తీసుకొచ్చినప్పటికీ ఇప్పటికీ మనకి వాళ్ళ మీద ఎప్పుడు మనకి ఇది లేదు, వాళ్ళ గురించి ఆలోచించినటువంటి పరిస్థితులు ఇప్పటికీ లేవు.
సో 1993లో తెచ్చినప్పటికీ తర్వాత ఎటువంటి ప్రోగ్రెస్ కనిపించలేదండి. ఇన్ 2000s మళ్ళీ 2000s టైంలో ఏం జరిగింది అంటే సఫాయి కర్మచారి ఆందోళన అనేటటువంటి ఒక పబ్లిక్ మూమెంట్ అనేది ఇది అవ్వడం అనేది జరిగింది. ఒక జన ఆందోళన అనేది చెప్పి ఒకటి ఇది రావడం అనేది జరిగింది. ఒక మూమెంట్ అనేది ఒక ఇది అవ్వడం అనేది జరిగింది. రైట్, ఎందుకు అంటే ఈ మాన్యువల్ స్కావెంజర్స్ని ఇది చేయాలి, డ్రై లెట్రిన్స్ అనేది ఇది చేయాలి అని చెప్పడానికి ఈ డ్రై స్కావెంజింగ్ మీద డ్రై లెట్రిన్స్ మీద మాన్యువల్ స్కావెంజింగ్ మీద సుప్రీంకోర్టులో కొన్ని పిల్స్ కూడా ఇది అవ్వడం అనేది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కూడా కొన్ని దాఖలు చేయడం అనేది జరిగింది, కొన్ని పిటిషన్స్ కూడా వేయడం అనేది జరిగింది. తర్వాత ఏమైందంటే సివిల్ సొసైటీ నుంచి ఒకవైపు ప్రజలు ఆందోళన చేస్తున్నారు, దాంతోపాటు సుప్రీంకోర్టు మధ్యలో ఇన్వాల్వ్ అయింది. ఆ ఇద్దరి వల్ల, ఇద్దరి తాలూకు ఎఫర్ట్స్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ అనేది 2013లో ఒక సర్వే అనేది కండక్ట్ చేసిందండి. దేని మీద అంటే మాన్యువల్ స్కావెంజర్స్ మీద. రైట్, ఎప్పుడు 2000 నుంచి 1990 నుంచి మొదలైతే 2013లో గవర్నమెంట్ మొదటి సర్వే చేసింది. దానిలో ఏం చెప్పింది అంటే గవర్నమెంట్ డ్రై లెట్రిన్స్ అండ్ మాన్యువల్ రిమూవల్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రీటా ఏదైతే ఉందో అవి స్టిల్ ప్రివలెంట్గా ఉన్నాయి, స్టిల్ ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి అని చెప్పి ఆ సర్వే బయటపెట్టడం అనేది చాలా నిర్గాంతపోయే నిజాలు అనేవి బయటపెట్టడం అనేది, షాకింగ్ ఫ్యాక్ట్స్ అనేవి బయటపెట్టడం అనేది జరిగింది. రైట్, 2013లో చేసినటువంటి సర్వే. ఎప్పటి నుంచి అండి ఎఫర్ట్స్ జరుగుతున్నాయి? ఆల్మోస్ట్ ఫ్రమ్ 1900s నుంచి ఎఫర్ట్స్ అనేవి జరుగుతున్నాయి ఫ్రమ్ సివిల్ సొసైటీ. రైట్, దానికోసం ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత 2013లో గవర్నమెంట్ ఎలక్ట్ అయ్యి ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రీహాబిలిటేషన్ యాక్ట్ అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగిందండి. మాన్యువల్ స్కావెంజర్స్ని ఇది చేసి వాళ్ళ తాలూకా సంరక్షణ కోసం, వాళ్ళ తాలూకా ఎంప్లాయ్మెంట్ కోసం ఇది చేయడం అనేది ఒక యాక్ట్ తీసుకురావడం, ఒక చట్టం తీసుకురావడం అనేది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. రైట్, అయితే ఇష్యూస్ ఇప్పుడు ఏం మాట్లాడారు, దీనిలో ఇష్యూస్ ఏం మాట్లాడారో చూద్దాం. ఫస్ట్, పెర్సిస్టెన్స్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్. ఇంకా మనుషుల మలాన్ని ఎత్తడం కానీ, లేకపోతే మనుషులే క్లీనింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సేఫ్టీ ఆఫ్ శానిటేషన్ వర్కర్స్ వీళ్ళు ఎప్పుడైతే మ్యాన్ హోల్స్లో కానీ లేకపోతే ఈ పిట్స్లో కానీ దిగుతారో వాళ్ళకి ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఇదయ్యే, కొన్నిసార్లు కొంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు కూడా కొన్ని జరగడం అనేది జరుగుతుంది. సో సేఫ్టీకి కూడా ఇబ్బంది అనేది జరిగింది. దాంతోపాటు లేబర్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, రైట్ అంటే వాళ్ళు చాలా మిగిలినటువంటి లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి చాలా ఎసెన్షియల్ రైట్స్ని వాళ్ళు కోల్పోతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు వీళ్ళకి పర్మనెంట్ జాబ్ స్టేటస్ అనేది కూడా గవర్నమెంట్ కానీ లేకపోతే ఏ చట్టాలు కానీ ఇవ్వలేదు. రైట్, వీళ్ళు మామూలుగా ఒక క్యాజువల్ వర్కర్స్ లేకపోతే కాంట్రాక్ట్ వర్కర్స్గా పనిచేయడమే జరుగుతుంది. వీళ్ళకి ఒక జాబ్ సెక్యూరిటీ అనేది లేదు, ఒక సోషల్ సెక్యూరిటీ అనేది లేదు. మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఈ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా వీళ్ళకి అందుబాటులో లేవు. ముఖ్యంగా వీళ్ళు పనిచేసే పరిస్థితులు ఎలాంటివి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. రైట్, ఇలాంటి ప్రాణాపాయమైన ఎక్కువైన రోగాలు వచ్చి జబ్బులు వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఎన్విరాన్మెంట్లో మన కోసం వీళ్ళు కష్టపడుతున్నప్పుడు, మన కోసం వీళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు వీళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం అనేది కనీస బాధ్యత గవర్నమెంట్ది. బట్ స్టిల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ప్రొవైడింగ్ దోస్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీస్. దాంతోపాటు వీళ్ళ జాబ్ గురించి కానీ, వీళ్ళ జాబ్ టైమింగ్స్ గురించి కానీ, వీళ్ళ జాబ్ హాలిడేస్ గురించి కానీ, రైట్, దాంతోపాటు వీళ్ళకి వచ్చేటటువంటి ప్రొవిజన్స్ గురించి కానీ, వీళ్ళ శాలరీస్ గురించి కానీ, ఒక గైడ్ లైన్స్ కానీ, ఒక ఫార్మల్ రూల్ బుక్ కానీ లేకపోవడం ఇంకా దారుణమైన విషయం. ఇన్నాళ్ళుగా 1990 నుంచి 2020 30 ఏళ్ళు గడుస్తోంది. అయినా వాళ్ళు ఇంకా అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో అప్పటి పరిస్థితుల్లో ఇప్పటికీ అదే పరిస్థితుల్లో ఉండడం అనేది జరిగింది. ముఖ్యంగా జనాల్లో కూడా వీళ్ళ గురించి అవేర్నెస్ లేదు. వీళ్ళ గురించి ఇప్పుడు ఒక ఫార్మర్ అనుకోండి, రైతులు కష్టపడుతున్నారు అని బయటికి ఒక ఇది ఉంటుంది, రైట్, లేకపోతే ఒక మిగిలిన వర్కర్స్ కానీ వీళ్ళందరూ, బట్ వీళ్ళ గురించి ఎవరికి తెలియదు. రైట్, సూర్యుడు రాకముందు వస్తారు, క్లీన్ చేసుకుంటారు, సూర్యుడు వచ్చి మనం నిద్ర లేవకముందే వెళ్ళిపోతారు, ఎవరికి కనిపించరు వీళ్ళు. రైట్, మళ్ళీ ఎప్పుడో దసరా మామూలుగా వస్తారు, లేకపోతే వినాయక చవితికి వస్తారు మన ఇంటికి, లేకపోతే వీళ్ళు అసలు కనిపించరు. ఓన్లీ క్లీన్ చేసుకోవడం, వాళ్ళ పని వాళ్ళు వెళ్ళిపోవడం అనేది వీళ్ళకి తప్ప ఇంకొకటి తెలియదు. రైట్, సో దీస్ కైండ్ ఆఫ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గవర్నమెంట్ అనేది ఆదుకోవాలి అని చెప్పి ఆధార్ చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంపార్టెంట్ ఇష్యూ ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ ఇష్యూ. ఈ పని ఎవరైతే చేస్తున్నారో, రైట్, ఈ మాన్యువల్ స్కావెంజింగ్ ఎవరైతే చేస్తున్నారో దానిలో చాలామంది క్యాస్ట్లు ఈ SC ST క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళేనంటండి.
బడుగు బలహీన వర్గాలే ఈ పనులు చేస్తున్నాయి అని చెప్పడం అనేది జరిగింది ఆధర్. సో ఇది కూడా ఒకే క్యాస్ట్కి పరిమితం అవ్వడం కూడా చాలా తప్పు, ఇది కూడా ఒక ఇష్యూ అని చెప్పి ఆధర్ చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, దీన్ని పూర్తిగా ఒకే క్యాస్ట్కి ఇది అవ్వడం వల్ల సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి బట్టబయలు అవుతున్నాయి, సామాజిక అసమానతలు అనేవి ప్రతి విషయంలోని బట్టబయలు అవుతున్నాయి, దీనిలో కూడా బయటికి కనిపిస్తున్నాయి అని చెప్పి ఆధర్ చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఏం చెప్పారు అంటే వాట్ ఆర్ ద మెజర్స్ టు టేక్, వే ఫార్వర్డ్ ఏంటో చెప్పారో చూద్దాం. ఫస్ట్ మెకనైజ్ శానిటేషన్ ప్రాసెస్లో మెషిన్స్ యొక్క ఇంట్రడక్షన్ అనేది జరగాలి. మాన్యువల్ స్కావెంజింగ్ ఏదైతే ఉంటుందో శానిటేషన్ ప్రాసెస్లో మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తాలూకా ఇది అనేది కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ పోవాలి. రైట్, అది జరగాలి అని చెప్పి మన ఆధర్ చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇప్పుడు పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్కి సేఫ్టీ ఎక్విప్మెంట్ అనేది ఇవ్వాలి. సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏదైతే ఇస్తారో ఇచ్చినప్పుడే వాళ్ళకి సరైన ఇదనేది ఉంటుంది. రైట్, వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకోగలరు. రైట్, ఇలాంటివి ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడగలరు అని చెప్పడం అనేది జరిగింది. నీడ్ టు డిసోసియేట్ క్యాస్ట్ ఫ్రమ్ శానిటేషన్ లేబర్. ఈ శానిటేషన్ లేబర్లో ముఖ్యంగా 2 క్యాస్ట్లే ఉన్నాయని చెప్పాం, ఎస్సీస్ అండ్ ఎస్టీసే ఉన్నాయని చెప్పాం, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళే పనిచేస్తున్నారని చెప్పాం. ఈ క్యాస్ట్ అసోసియేషన్ ఏదైతే ఉందో పలానా వృత్తికి అది దూరం చేయాలి. రైట్, అది సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని ఇంకాస్త ఇది చేస్తుంది. ఆల్రెడీ వీరు హిస్టారికల్గా అణగారిన వర్గాలు, వీళ్ళకి ఇంకా అణిచివేతకు గురవుతున్నారు ఇలాంటి పనులు అప్పచెప్పడం వల్ల. రైట్, ఇది ఒక ఫోర్స్డ్ థింగ్ అవుతుంది, వాళ్ళ జీవితాల్లో ఇది బలవంతంగా వచ్చినటువంటి ఒక వృత్తి అవుతుంది. రైట్, తప్ప వాళ్ళ విల్తో ఈ పని చేయట్లేదు అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు స్పెషల్ స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ అనేవి వీళ్ళ తాలూకా సోషల్ సెక్యూరిటీకి కానీ సంరక్షణకు కానీ వెల్ఫేర్ కోసం కానీ చెయ్యాలి. రైట్, ఎవరైతే శానిటేషన్ లేబర్స్ ఉంటారో వాళ్ళ కోసం చెయ్యాలి అని ఆధర్ డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగిందమ్మా. ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఇది ఎందుకంటే ముఖ్యంగా మనకి లేబర్ కోడ్స్ పాస్ అయినాయి. రైట్, లేబర్ కోడ్స్ పాస్ అయిన తర్వాత మనం డిఫరెంట్ మనం డొమెస్టిక్ వర్కర్స్ గురించి మాట్లాడారు, హిందూలో గిగ్ వర్కర్స్ గురించి మాట్లాడారు, ఈరోజు శానిటేషన్ వర్కర్స్ గురించి మాట్లాడారు. రైట్, ఇండస్ట్రీ వర్కర్స్ గురించి మాట్లాడారు. మీరు ప్రతి వాటి గురించి మాట్లాడుతున్నారు. మీరు గమనిస్తే ప్రతిదీ ఫాలో అయితే లేబర్ కోడ్స్ మీద ఏమైనా ఇదొచ్చింది అంటే మీరు ప్రతిదీ కోడ్ చేస్తే, హిందూలో ఇచ్చినటువంటి ప్రతి దాన్ని ఎగ్జాంపుల్ని మీరు కోడ్ చేయగలిగితే మార్క్స్ 100% వస్తాయి. ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ డిఫరెంట్ సెక్టర్స్ ఇన్ దీస్ వర్కర్స్ అండి. లేబర్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, డిఫరెంట్ సోషల్ క్లాసెస్ ఏవైతే డిఫరెంట్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవాలి, వాటి ఇష్యూస్ గురించి మీకు తెలియాలి. దాంతోపాటు కోవిడ్-19 వాళ్ళని ఎలా ప్రభావితం చేసిందో తెలియాలి. దాంతోపాటు వాళ్ళు ఇప్పటి వరకు ఎలా ఉన్నారు, సోషల్ సెక్యూరిటీ వింగ్లో ఉన్నారా లేదా, ఇన్ఫార్మల్ సెక్టర్ ఎలా ఉంది, ఫార్మల్ సెక్టర్ ఎలా ఉంది, మైగ్రెంట్ వర్కర్స్ ఎలా ఉన్నారు, మైగ్రెంట్ వర్కర్స్ అంటే ఏంటి, ఎందుకు మొన్న మైగ్రెంట్ వర్కర్స్ అంత బాధలు పడ్డారు, ఈ డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. రైట్, మీరు ఏమైనా కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయితే నేను ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అప్రోచ్లో మీకు కరెంట్ అఫైర్స్ చెప్పడం అనేది జరుగుతుందండి. రైట్, మీరు జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, ఇది నా నెంబర్. నా నెంబరే, నాతోనే మాట్లాడండి, లేకపోతే నాకు వాట్సాప్లో అయినా మెసేజ్ చేయండి, మనమే మాట్లాడదాం. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అప్రోచ్లో ఇన్ డీటెయిల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది ప్రతిదీ. రైట్, ఐ హోప్ ఈ ఆర్టికల్స్ అన్నీ మీకు క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ ద డే అండి. థ్యాంక్ యూ సో మచ్.